మెదక్ జిల్లా మనోరాబాద్ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ పార్లమెంటు నియోజకవర్గ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, రఘునందన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబో పార్లమెంటు ఎన్నికల్లో నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రతి కార్యకర్త తమ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నరేంద్రుడిని మూడోసారి ప్రధానమంత్రిని చేయాలని ఈ దేశ ప్రజలందరూ కంకణం కట్టుకున్నారు. ఇందాక మిత్రుడు సంగమేష్ మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, ఆ 400 దాటి గెలిచేటువంటి సీట్లలో మన మెదక్ ఉండాలో మన మెదక్ ఉండాలనేటువంటి చేసేది అందరూ ఎత్తిరా. 75 రోజులు కూడా ఉన్నాయి మనకి. పోయినసారి తెలంగాణలో మొదటి విడత ఎన్నికలు జరిగినాయి, పార్లమెంట్ ఎన్నికలు. దేశవ్యాప్తంగా 7 విడతలు జరిగితే తెలంగాణ రాష్ట్రంలో 2010 ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కార్ సమైక్యంగా నడిపిస్తే మొన్న జనవరి 22 రోజు ప్రపంచంలో ఉన్న ప్రతి హిందూ తలెత్తుకొని నిలబడేలాగా రామాలయ విగ్రహాన్ని, రాముని విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఈ దేశ ప్రధాని, మనందరి ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు పూర్తి చేయడం జరిగింది. రామ మందిర నిర్మాణంతో ఈ దేశ ప్రజల ఆకాంక్షలు, ఈ దేశ ప్రజలు కోరుకున్నటువంటి ప్రతి అంశంతో పాటు భారతీయ జనతా పార్టీ తన మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అడుగుని నరేంద్రుడి నాయకత్వంలో మనం ముందుకు తీసుకుపోతా ఉన్నాం. ఇంకో 4 రోజుల తర్వాత నరేంద్ర మోడీ గారు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత ప్రపంచంలో ఒక ఇస్లామిక్ దేశం, ముస్లింలు తప్ప ఇతర జనాభా లేనటువంటి దేశం ఆబుదాబు లాంటి ప్రాంతంలో కూడా ఒక హిందూ దేవాలయాన్ని ప్రారంభించడానికి మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇదే నెలలో 2వ వారంలో ఆబుదాబి పోతా ఉన్నారు. ఏం కావాలి నరేంద్రుడి నాయకత్వంలో? ఏం జరగలేదు భారతదేశానికి. జరుగుతూ ఉంటే ఆ మండలాలు రేపు సాయంత్రం వరకల్లా ఈ వర్క్ షాపులు ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేసుకొని ఎల్లుండి నుంచి వారికి కేటాయించినటువంటి గ్రామాల వార్డులలో వాళ్ళు 24 గంటలు పూర్తి సమయం ఇచ్చి పని చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది చాలా అత్యంత గొప్ప విషయం. పార్టీకి రాబోయే రోజుల్లో ఒక సంస్థాగతంగా బలోపేతం చేయడానికే గావ్ చలో బస్తీ చలో ప్రవాసీ కార్యకర్త ఉంటారో ఈ ప్రవాసీ కార్యకర్త 24 గంటలు వారికి కేటాయించిన, వారికి నిర్దేశించినటువంటి ఆ గ్రామంలోనే ఉండాల్సినటువంటి అవసరం ఉంది. వారు అక్కడికి వెళ్ళి ఎవరైతే అక్కడ లోకల్ సంయోజకు ఉంటాడో ఆ లోకల్ సంయోజకు సమావేశము పన్నా ప్రభుకు, అదేవిధంగా వాళ్ళకి ఏదైతే 18 రకాల పనులు ఏవైతే ఉన్నాయో ఆ 18 రకాల పనులను కూడా గ్రామానికి, ఈ గ్రామానికి దూరం ఎక్కువ లేకున్నా, ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ఏ గ్రామానికి అయితే వెళ్ళాలనో అదే గ్రామంలో ఎట్టి పరిస్థితుల్లో అక్కడనే పడుకోవాలి.